ఒక దేశానికి చెందినటువంటి వస్తువులు వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ వస్తువులు గనక ఈ దేశంలో తక్కువ రేటుకు దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకోండి, ఇది చైనా దేశం అనుకోండి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దొరికేటువంటి ఒక వస్తువు లేదంటే ఒక ఫోన్ అనుకోండి, లేదా సంథింగ్ ఒక ఫోన్ ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని అనుకోండి. ఓకే. సో ఎలక్ట్రానిక్ డివైస్ అనేటువంటిది సేమ్ స్పెసిఫికేషన్తో సేమ్ క్వాలిటీతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ $100 ఉంది అనుకోండి. యుఎస్ కంపెనీస్ తయారు చేసే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యుఎస్ఏలో $100కి అమ్ముతూ ఉన్నారు. అంటే ఆ దేశంలో చెందినటువంటి కంపెనీ. సో చైనా నుంచి అమెరికాకు వచ్చేటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇది గనక $100 కంటే తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $60లకు అమ్ముతూ ఉన్నారు అనుకోండి. అప్పుడు యుఎస్ఏలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫోన్స్ కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అమెరికా ప్రోడక్ట్ కంటే చైనా ప్రోడక్ట్ $60కే వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ $60 ఉన్నటువంటి దాన్ని కొనుగోలు చేస్తారు. అంతే కదా, ఏది తక్కువగా వస్తే దాన్ని కొనుగోలు చేస్తారు. మరి అట్లా కొనుగోలు చేస్తే అప్పుడు ఏమవుతుంది, యుఎస్ఏలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అంటే ఆ దేశానికి చెందినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్థికంగా నష్టపోతాయి. ఎందుకంటే వారికి ఎవరు కొనట్లేదు కాబట్టి, వ్యాపారం జరగదు కాబట్టి ఆర్థికంగా నష్టపోతాయి, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇవి లేకుండా ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది అంటే, చైనా వాళ్ళ ప్రోడక్ట్లు అమెరికాలో $60లకు అమ్మటానికి వీలు లేకుండా దాదాపు $40 మేర సుంకాన్ని పన్నును వేయటం జరిగింది అండి. సో అప్పుడు ఈ చైనా వాళ్ళు $60లకు అమ్మేటువంటి ఒక వస్తువుని ఖచ్చితంగా $100లకు అమ్మాల్సిందే. ఎందుకంటే $40 పన్నుని యుఎస్ఏ విధిస్తుంది. పన్ను విధించిన తర్వాత కడితేనే చైనా వాళ్ళు ఆ పన్నుని యుఎస్ఏ కడితేనే అవి ఆ వస్తువులను ఈ దేశంలోకి రావడానికి పర్మిషన్ ఇస్తారు. సో ఖచ్చితంగా అప్పుడు చైనా వాళ్ళు ఈ $40ని కట్టాలి కాబట్టి కట్టిన తర్వాత ఎంత అమ్మాలి, కనీసం $100కి అమ్మాలి. అందుకంటే తక్కువ అమ్మితే నష్టమే కదా, నష్టానికి ఎవరు కూడా వ్యాపారం చేయరు కదా, ఇదేమి ప్రజాసేవ కాదు కదా. సో అందుకోసం చైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా $100కి అమ్మాలి కాబట్టి అప్పుడు చైనా వాళ్ళ ప్రోడక్ట్ కూడా $100కి యూఎస్ఏలో అమ్మితే అప్పుడేం జరుగుతుంది అండి, ఖచ్చితంగా రీజనలిజం ప్రాంతీయవాదం ఉంటుంది కాబట్టి అమెరికన్స్ అమెరికా ప్రోడక్ట్లనే కొంటారు.